హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవన్ డే ట్రేడర్ తెలుగు యూట్యూబ్ సిరీస్ డే 9. ఈ డే 9 టాపిక్లో మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అనేది చూద్దాం. చాలామంది బిగినర్స్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రైస్ చూస్తారు, బట్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ప్రైస్ కాదు, కంపెనీ సైజ్ చూస్తారు. అండ్ దట్ సైజ్ ఈజ్ కాల్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్ సింప్లీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీ టోటల్ వాల్యూ ఎంత ఉంది అనే దానిని మార్కెట్ క్యాప్ అంటారు. దీనికి సింపుల్ ఫార్ములా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ ఇంటూ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక కంపెనీ షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, టోటల్ షేర్స్ మార్కెట్లో 1 crore షేర్స్ ఉన్నాయనుకోండి, దాని మార్కెట్ క్యాప్ 100 ఇంటూ 1 crore షేర్స్, అప్పుడు 100 crore అవుతుంది. అంటే ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ 100 crore అని అర్థం. అసలు మార్కెట్ క్యాప్ ఎందుకు ఇంపార్టెంట్? ఇన్వెస్టర్స్కి కంపెనీ సైజ్ తెలుస్తుంది. మార్కెట్ క్యాప్ బట్టి కంపెనీస్ 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ది వచ్చేసి లార్జ్ క్యాప్, సెకండ్ది మిడ్ క్యాప్, థర్డ్ది వచ్చేసి స్మాల్ క్యాప్. లెట్స్ సీ ఈచ్. ఫస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీస్ చూద్దాం. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే మార్కెట్లో బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ స్టేబుల్ కంపెనీస్ అని అర్థం. జనరల్లీ 20,000 crore మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అనమాట. వీటి ఫీచర్స్ ఏంటంటే కంపెనీస్ స్టేబుల్గా ఉంటాయి, లెస్ రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది, ఇన్వెస్టర్స్కి బెస్ట్ కన్సిస్టెంట్ గ్రోత్ కూడా ఉంటుంది కాబట్టి. కానీ గ్రోత్ మాత్రం స్లోగా ఉంటుంది ఈ కంపెనీస్లో. సెకండ్ది వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీస్. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే మీడియం సైజ్ గ్రోయింగ్ కంపెనీస్ అనమాట. మార్కెట్ క్యాప్ రఫ్లీ 5,000 crore టు 20,000 crore ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్టాస్, భారత్ ఫాజ్, పేజ్ ఇండస్ట్రీస్. వీటి ఫీచర్స్ ఏంటంటే గుడ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, మోడరేట్ రిస్క్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉంటాయన్నమాట. చాలామంది ఇన్వెస్టర్స్ వెల్త్ క్రియేట్ చేయడానికి మిడ్ క్యాప్ చూస్ చేస్తారు. థర్డ్ది వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీస్. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే స్మాల్ కంపెనీస్ విత్ హై గ్రోత్ పొటెన్షియల్ అనమాట. వీటి మార్కెట్ క్యాప్ 5,000 crore కన్నా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎమర్జింగ్ కంపెనీస్, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్. వీటి ఫీచర్స్ వచ్చేసి వెరీ హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, బట్ వెరీ రిస్కీ. ప్రైస్ వాలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని స్టాక్స్లో 10x గ్రోత్ కూడా ఇస్తాయి, కొన్ని కంపెనీస్ కొలాప్స్ కూడా అవ్వచ్చు. సో రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. సింపుల్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే లార్జ్ క్యాప్ అంటే స్టేబుల్ జైంట్స్, మిడ్ క్యాప్ అంటే గ్రోయింగ్ కంపెనీస్, స్మాల్ క్యాప్ అంటే హై రిస్క్ హై రివార్డ్ కంపెనీస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం నేర్చుకుంది వాట్ ఈజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాప్ ఫార్ములా, డిఫరెన్స్ బిట్వీన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. స్టాక్స్ సెలెక్ట్ చేసే ముందు కంపెనీ సైజ్ తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం హౌ స్టాక్ ఎక్స్చేంజ్ వర్క్స్ అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ సిరీస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ జీవన్ డే ట్రేడర్ తెలుగు. సీ యూ ఇన్ నెక్స్ట్.